డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యుయల్ టు సెల్ఫ్. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లోకి ఒక డివైన్ ఫ్రాగ్మెంట్ ప్రవేశించిన తర్వాత కంపల్సరీగా కొన్ని రూల్స్‌ని, కొన్ని లాస్‌ని ఫాలో అవ్వాలని చెప్పాను. జస్ట్ లైక్ అందుకని గేమ్‌తో పోల్చాను దీన్ని. ఒక గేమ్ నువ్వు ఆడదలుచుకుంటే, ఆ గేమ్‌కిలో ఉన్న రూల్స్ అన్నీ నువ్వు పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యారమ్ బోర్డ్ ఆడదలుచుకున్నాను. విల్లింగ్‌గా క్యారమ్ బోర్డ్ ఆడటానికి మొదలెడతాను. ఫస్ట్ విల్లింగ్‌నెస్. నెక్స్ట్ తర్వాత క్యారమ్ బోర్డ్ ఆడుతున్నప్పుడు దేన్ని పెడితే దాంతో ఏ కాయిన్ పెడితే ఆ కాయిన్ కొట్టకూడదు కదా! ట్రైగర్‌తోనే కొట్టాలి. ట్రైగర్ పర్టిక్యులర్ పొజిషన్‌లో పెట్టే కొట్టాలి. మళ్ళా ట్రైగరు 2 లైన్‌లకి టచ్ చేసుండాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పెట్టి కొట్టకూడదు. కొట్టే పద్ధతిలో కూడా తోసేయకూడదు. ఇంకా నువ్వు ఇక్కడ క్యారమ్స్ గేమ్ ఆడుతున్నట్టయితే నువ్వు పర్టిక్యులర్‌గా రెడ్ ఏసిన తర్వాత ఒక కాయిన్ వెయ్యాలి నీ కాయిను. అలాగే పక్కన యారో లైన్ మీద ఉన్నదాన్ని డైరెక్ట్‌గా టచ్ చేయటానికి వీల్లేదు. ఇలాగ ఇవన్నీ రూల్స్ ఒక గేమ్‌లో. రూల్‌లెందుకున్నాయి? ఆ రూల్స్ వల్ల నేను సఫర్ అవుతున్నాను అనుకుంటే ఇక ఆట ఉండదు. నెక్స్ట్ అలాగే ఫస్ట్ లా ఏంటి అంటే డ్యూరింగ్ డివల్యూషన్ ఆర్ ఇన్వల్యూషన్ అని చెప్పొచ్చు దీన్ని. ఇన్వల్యూషన్ ఫర్బిడెన్ టు గో బ్యాక్ ఇన్ రివర్స్. సో, బ్యాక్ ఎళ్ళటానికి లేదు. ఇన్వల్యూషన్ అవుతున్నప్పుడు డివల్యూషన్ అనే పదం తీసేయండి ఇక్కడ. ఇన్వల్యూషన్ అని పడండి. ఇన్వల్యూషన్, ఎవల్యూషన్. ఎందుకంటే డివల్యూషన్ అనేది ఇంకో దానికి వాడొచ్చు. ఎవల్యూట్ అవుతున్నప్పుడు రెట్రో స్టెప్‌లోకెళ్తే దాన్ని డివల్యూషన్ అంటారు. సో, అందుకోసమని ఇక్కడ ఇన్వల్యూషనే పెడదాం. ఇన్వల్యూషన్ అంటే అది జెనిత్ నుండి నార్త్‌కి ప్రయాణం చేయటం. ఈ ప్రాసెస్‌లో ఫర్బిడెన్ అవుద్ది. దేనికి ఫర్బిడెను? వెనక్కెళ్ళటానికి వీల్లేదంటే గేమ్‌లో ప్రవేశించిన తర్వాత మొత్తం గేమ్ అయ్యేదాకా వాడాల్సిందే. మధ్యలో ఎళ్ళిపోతానంటానికి ఊరుకోము. ఇలాంటిది ఫస్ట్ వన్. సెకండ్ షుడ్ రీచ్ నార్దర్న్ పాయింట్ దెన్ గో బ్యాక్. నార్దర్న్ పాయింట్ రీచ్ అయ్యేదాకా వెళ్ళాల్సిందే ఇన్వల్యూషన్‌లో. అప్పుడు బ్యాక్ ఎళ్ళొచ్చు. యాస్ పర్ యాక్సెప్ట్ ద రూల్స్ ఆఫ్ ద గేమ్. ఏ గేమ్ అయినా సరే ఆ గేమ్ యొక్క రూల్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాల్సిందే. అందుకని నేను దీంతో అక్కడ చేస్తానంటే సోలో ఉన్నదంతా నేను ఫిజికల్ బాడీతో ఎక్స్‌పీరియన్స్ అవుతాను. నో. అసలు దానికి అవకాశమే లేదు. అక్కడ ఏ ఇన్‌స్ట్రుమెంట్‌తో అవ్వాలో ఆ ఇన్‌స్ట్రుమెంట్‌తోనే అక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి. అందుకని నీ ఫిజికల్ బాడీ, నీ యొక్క ఆస్ట్రల్ బాడీ, నీ యొక్క కాజువల్ బాడీ అనేవన్నీ నీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్స్. నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికున్న ఇన్‌స్ట్రుమెంట్స్. ఎనీథింగ్ మానిఫెస్టెడ్ ఇన్ ఎక్సిస్టెన్స్ కెనాట్ క్రాస్ ద రింగ్ పాస్ నాట్. ఏదైతే ఎగ్జిస్టెన్స్ మహా దాటిన తర్వాత సువలో గాని, భువలో గాని, పులో గాని మేనిఫెస్ట్ అయింది ఏదైనా ఉంటే కోర్స్ అది అబ్సల్యూట్ ట్రూత్ నుండే మేనిఫెస్ట్ అవుతోంది. ఒక కంటిన్యూటీగా. బట్ కానీ రింగ్ పాస్ నాట్ దాటి అక్కడికెళ్ళటానికి ఉండదు. కెనాట్ క్రాస్. అసలు వాస్తవం ఏంటంటే ఒకవేళ క్రాస్ అయ్యి వెళ్ళిన జనంలోకి అది డిసింటిగ్రేట్ అయిపోతుంది. ఎందుకని? ఎందుకంటే జనాల్లో ఏముంటుంది? ఓంకారం పరానాద స్టేట్‌లో ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ స్టేజ్‌లో ఉంటుంది. అందుకోసమని. సో, ఇక్కడున్నది అక్కడుంటది అక్కడ డిసింటిగ్రేట్ అయిపోతుంది. విల్లింగ్లీ కమ్ టు ప్లే. సో, విల్లింగ్లీ హాస్ టు డూ సాధన టు గో బ్యాక్. మనం ఇష్టపడొచ్చాం. సో, దేర్‌ఫోర్ ఆ గేమ్ అంతా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ విల్లింగ్‌గానే సాధన చేసుకుంటూ బ్యాకెళ్ళాలి. ఎలాగో వెళ్తా ఉన్నాం గదా! తొందర ఎందుకంటే ఒకటి ఎవ్వరి లైఫ్ ఎలా ఉన్నా సరే సఫరింగ్ మటుకు కామన్. సఫరింగ్ అనేది యాక్సెప్ట్ చేయవలసిన సత్యం ఎగ్జిస్టెన్స్‌ది. ఎందుకు సఫరింగ్ ఉంది? అంటే లిమిటేషన్స్ వల్ల సఫరింగ్ వస్తోందక్కడ. నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి నీకొక బాడీ, నీ యొక్క మైండు ఇవ్వటం జరిగింది గదా! సో, దేర్‌ఫోరు అవి వాటి ద్వారా నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. సో, రియల్ సెల్ఫ్‌ని నువ్వు ఇగ్నోర్ చేస్తావు. అసలు మర్చిపోతావు. ఎంత మర్చిపోతావంటే ఇంక అది లేదు. దాని ఎగ్జిస్టెన్సే లేదనుకుంటావు. బట్ నువ్వు సైకలాజికల్ సెల్ఫ్ ఒకటి లోపల డెవలప్ చేసుకుంటావు. అది విర్చువల్ సెల్ఫ్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటావు. సో, టు వాక్ ఆన్ స్పిరిచ్యువల్ పాత్ ఈస్ రిక్వైర్డ్ టు హావ్ హంచ్. ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ముందుకెళ్ళాలంటే నీకు హంచ్ ఉండాలి. ఏమిటి హంచ్ అంటే? హంచ్ అంటే కూడా బిలీఫే. ఫస్ట్ డోర్‌వే వీడియోలో దీని గురించి వచ్చింది. హంచ్ అంటే కూడా బిలీఫే. బట్ ఏం బిలీఫ్ అయ్యా అంటే దీనివల్ల జరిగే అవకాశం ఉంది అని ఎక్స్‌పెరిమెంటేషన్ చేసే బిలీఫ్. ఒక బిలీవ్ చేస్తావు. కానీ
ఆ బిలీఫ్‌ని రియాలిటీ చేయటం కోసం నువ్వు ఎక్స్‌పెరిమెంటేషన్ చేసి వెళ్తావు. ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నావంటే నీకు ముందు నమ్మకం ఉండాలి గదా! అలా జరిగే అవకాశం ఉందని. ఉదాహరణకి మనిషి గాలిలో ఎగరగలడు అనే అవకాశం గురించి రకరకాల ఎక్స్‌పెరిమెంట్ అయితే చివరికి విమానం వచ్చింది. సో, అలాగా. సో, దేర్‌ఫోరు ఆ! హంచ్ అనేదేంటంటే అది బిలీఫు కానీ ఎక్స్‌పీరియన్స్‌లు ఎవాల్యుయేట్ చేసుకుంటూ నువ్వు కొత్త పాత్‌ని డిస్కవరీ చేసుకుంటూ సాగించే ప్రయాణంలో ఉన్న బిలీఫు. అంతేగాని ఒక నోన్ థింగ్ తెలుసుకొని నమ్మే బిలీఫ్ కాదు. అది హంచి బిలీఫ్ లాంటిది. బట్ అది ఎక్స్‌పెరిమెంటేషన్‌కు పంపిస్తుంది నిన్ని. నువ్వు ఎక్స్‌పెరిమెంటేషన్ చేయిస్తుంది నీ చేత. సో, రైట్. ఇంకా చెప్పాం కదా! ఈ మోడల్ అంతా ఏంటి మనం చెప్తుంది ఈ సృష్టి గురించి చెప్తున్న మోడల్ అంతా ఏమిటి? ఒక హిపోథెసిస్ అనుకుందాం. హిపోథెసిస్‌ని రాంగ్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఎక్స్‌పెరిమెంట్ చేయాలి కదా! ఎక్స్‌పెరిమెంట్ ఎవడో చేస్తే నువ్వు నమ్ముదాం అనుకుంటే నువ్వు బిలీఫ్ సిస్టమ్‌లోకెళ్దాం అనుకున్నట్టు. హంచ్ సిస్టమ్‌లోకెళ్ళిపోయాం కాదు. ఇక్కడ హంచే ఇంపార్టెంట్. బ్లైండ్ బిలీఫ్ ఫెయిత్ కాదు. సో, విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ సెర్చింగ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్. నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే సెర్చ్ చేస్తూ ఉండాలి, ఎక్స్‌ప్లోర్ అవుతూ ఉండాలి. సో, యాక్చువల్‌గా ఈ స్పిరిచ్యువల్ పాత్‌లు ప్రపంచంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని పాత్‌లుంటాయి. ప్రతీది యూనిక్ పాతే అది. ప్రతి మనిషికి ఒక యూనిక్ పాత్ ఉంటుంది. ఆ యూనిక్ పాత్ ద్వారా తనెళ్ళాలి. అది వాడే డిస్కవర్ జేయాలి. దేని ద్వారా? మధ్యేయ మార్గం ద్వారా. మధ్యేయ మార్గం అంటే ఏంటంటే ఆస్టెరిటీస్ బ్లంట్‌గా చేయమని కాదు. లేదా మొత్తం మర్చిపోయి ఈ మెటీరియల్ వరల్డ్‌లో మునిగిపోమని కాదు. రెండిటికి మధ్య రకంగా మధ్యేయ మార్గంలో వెళ్ళాలన్నమాట. ఎప్పటికప్పుడు ఆ కొత్త పొటెన్షియల్ ఆఫ్ పాత్ ప్రతి ఎక్స్‌పీరియన్స్‌లోనూ నువ్వు డిస్కవర్ చేయగలగాలి. స్పిరిచ్యువల్ పొటెన్షియాలిటీని డిస్కవరీ చేయగలగాలి. ఈ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారాయే నీ పాత్ ఫార్మ్ అయితే అది ఎవరి వాళ్ళ యూనిక్ పాత్ అన్నమాట. దీనికి గైడ్ చేసేది ఎవరయ్యా అంటే ఎవరో కాదు మళ్ళా నీ లోపలుండే సెల్ఫే. ఎందుకని నీకే నువ్వు గురువువి. మిగతా వాళ్ళు ఊకె మ్యాపే ఇవ్వగలరు. కానీ మ్యాప్‌ని బ్లంట్‌గా నువ్వు ఫాలో అవ్వమని కాదు. అది ఆస్టిరిటీ అయిపోతుంది. నెక్స్టు మనకు జనరల్‌గా ఒక యాటిట్యూడ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ విషయంలో మటుకు. దీన్ని ఒక ఏరోడైట్ సబ్జెక్ట్‌గా చూసుకోవాలి. ఏరోడైట్ సబ్జెక్ట్ అంటే ఏంటంటే దాన్ని మాస్టర్ చేయటం అవసరం. అంతేగాని ఏదో కొంచెం అలా అలా పైపైన తెలుసుకొని సర్ఫేస్‌లో తెలుసుకొని అయిపోయింది నాకొచ్చేసింది అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ జనరల్ నాలెడ్జ్. ఈ జ జెనరిక్ నాలెడ్జ్ కాదిది. ఏరోడైట్ సబ్జెక్ట్ డీటెయిల్డ్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు డాక్టర్ చదివాడంటే వాడు ఎవ్రీథింగ్ మస్ట్ నో చాలా డీటెయిల్డ్‌గా చదువుతారు. మనం ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి చాలా కాలం పడుతుంది. కానీ స్పిరిచ్యువల్ యోగా వచ్చేప్పటికి పావుగంటలో నేర్చేసుకోవాలి, గంట నేర్చేసుకోవాలి, 3 రోజుల్లో నీకు ఫలితం కనబడాలి అని ఆతృత ఎందుకు పడుతున్నావు? నువ్వు రాయటానికి ఎన్నేళ్ళు పట్టింది? చదవటం నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? నువ్వు ఏదైతే సబ్జెక్ట్‌లో నిష్ణాతుడివి అనుకుంటున్నావో, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఎంత ఎఫర్ట్ పెట్టేయాల్సొచ్చింది? ఇవన్నీ కాకుండా ఈ స్పిరిచ్యువల్ పాత్‌కొచ్చేప్పటికి ఆధ్యాత్మిక మార్గం వచ్చేప్పటికి మటుకు అందరూ ఒకటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎవడో చెప్పేయాలి. ఆ బిలీఫ్ సిస్టమ్ మైండ్ పెట్టుకొని అది పాటించాలి. జరిగిపోవాలి. అంటే నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. ఎవరైతే చెప్తున్నారో వాడి మీద. ఎందుకంటే అందరికి నాలెడ్జ్ ఉంటుంది. స్పిరిచ్యువల్ నాలెడ్జి. బట్ స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలంటే వి హావ్ టు డూ. జస్ట్ లైక్ డాక్టర్ అండ్ సైంటిఫిక్ స్టడీస్ ద ఇల్‌నెస్ టు ఫైండ్ ద కాజ్ అండ్ సెర్చ్ ఫర్ సొల్యూషన్ ఇన్ నేచర్. ఈ డాక్టర్లు, సైంటిస్ట్‌లు ఏం చేస్తుంటారు? ఆ ఉన్న ప్రాబ్లమ్‌కి కాజ్ వెతుకుతారు. అండ్ సొల్యూషన్ కూడా నేచర్‌లో ఉంటుంది అనే నమ్మకంతో నేచర్‌లో వెతుకుతారు. అది హంచ్ అన్నమాట. అలాంటి హంచే ఉండాలిక్కడ. సో, సఫరింగ్ ఈస్ దేర్ ఇన్ ది ఎక్సిస్టెన్స్ బట్ ఐ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. నెక్స్ట్ హావింగ్ బిలీఫ్ ఆర్ ఫెయిత్ ఈస్ నాట్ ఎనఫ్. కేవలం నమ్మకం ఉంది చాలా డీపెస్ట్ బిలీఫ్ ఉన్నా సరే, ఫెయిత్ ఉన్నా సరే, విశ్వాసం ఉన్నంత మాత్రాన అది సఫిషియంట్ కాదు. ఇట్ ఈస్ ఎ పాత్ ఆఫ్ ఎలోన్. ఇది చెప్పాను గదా! ప్రతి మనిషికి వాడికి సొంతంగా ఉన్న, వాడికి సంబంధించిన వాడి యొక్క వాసనాసు బట్టి వాడికి పాత్ ఫార్మ్ అవుతుంది. ఆ పాత్‌ని వాడు డిస్కవర్ చేయాలి.
పొటెన్షియాలిటీ ఆఫ్ డిస్కవర్. సో, ఒక పాత్‌ని ఇంబౌండ్ అయిన ఒక పాత్‌ని గుర్తుపట్టాలంటే నీకు హైపర్ సెన్సిటివిటీ ఉండాలి. హైపర్ సెన్సిటివ్ అంటే ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ ఉండాలంటే సర్ఫేస్ లెవెల్ ఇంట్రెస్ట్ సరిపోదు. ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఉండాలి. డీప్ ఇంట్రెస్ట్ ఉండాలి. సో, డీప్ ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంథూసియాజం కరెంట్స్ క్రియేట్ చేస్తుంది. నువ్వు ఆహ్, కాన్స్టెంట్‌గా ఆ పాత్రలో ప్రయాణం చేస్తావు. ఇక్కడ ప్రొఫౌండ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, ఒక పని చెయ్యటంలో ఇంట్రెస్ట్ తప్ప పని యొక్క ఫలితానికి సంబంధించని ఇంట్రెస్ట్ అన్నమాట. Having belief or faith is not enough. It's a path of alone. What we are getting through these videos is just a map. ఏదైతే ఒక మ్యాప్ గురించి చెప్తున్నట్టు హైపోథెసిస్ కింద ఒక మోడల్ చెప్తున్నట్టు ఇదంతా. అందుకని మీ పాత్‌ని మీరు డిస్కవర్ చేయడానికి ఏం చేసాం అనేది ఇంపార్టెంట్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.